మా సెకండ్ హీరోయిన్ పేరు పేరు వాటర్ రీతు సారీ రీతు వర్మ కరెక్ట్ కదా? ఎస్, రీతు వర్మ. సో రీతు వర్మ ఎలా సెలెక్ట్ చేసామో తెలుసా అబ్బాయిలు? ఈ అమ్మాయి ఎలా ఉండాలండి అన్నారు ఎవరు? రాజధాని కొత్త గొప్ప పెట్టేట్టు ఉండాలండి. ఇలా చూస్తే ఏంద్ర ఇదే కొట్టేటట్టు ఉంది కదా అన్నట్టు ఉండాలండి అని అనుకొని అప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసాం. అంతేనా? ఏదో చెప్పు. అంతే కరెక్ట్. సో నిజంగానే ఈ అమ్మాయి పేరు నేను జోక్ చేయట్లేదు, నిజంగా ఆ పిల్ల పేరు నాకు గుర్తురాదు కరెక్ట్గా. కరెక్టే కదా? కరెక్ట్. అందుకే కారణం సార్. సో ఎక్సలెంట్. కానీ ఇద్దరు చూడండి తాటి చెట్లలాగా ఎంత పొడవు ఉన్నారు హీరోయిన్ ఇద్దరును. ఎందుకు సెలెక్ట్ చేసాం? వాళ్ళిద్దరికన్నా పొడవు ఉన్నాడు మా హీరో సందీప్ కిషోర్. సో సందీప్ గారు ఎన్నోసార్లు సందీప్ గారు నేను సినిమా చేద్దాం ఎప్పటి నుంచో మేము వేసుకొచ్చాం సినిమా అప్పటి నుంచి. ఆ తర్వాత అలాగే భగవంతుడి దయ వల్ల ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటూ వెళ్ళిన తర్వాత మరలా ఈ సినిమా సందీప్ గారు అడిగిన ఒక్క క్షణం కూడా ఆలోచించాలి. ఎందుకంటే పాపం 8 సంవత్సరాల కళ అయింది ఈ సినిమా చేయాలని. సో ఈ టైంలో నేను నో చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. నేను ఒక గుడికి వెళ్తుంటే రావు రమేష్ గారితో ఒక సింగిల్ పోస్టర్ పడింది, ఒక సోషల్ మీడియాలో చూశాను. రమేష్ గారు హీరో అయిపోయారు సార్ అని. అప్పటికి సినిమా గురించి అది తెలియదు, అంటే సినిమా గురించి తెలుసు, నేను చేస్తానని తెలియదు. ఏమన్నా సార్ అంటే అవును సార్ హీరో అయిపోయారు, మనం సినిమా చేస్తున్నాం సార్. ఆ గుడి దగ్గర ఫోన్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో ఎనీహో ఈ మజాకా సినిమా నిజంగా ప్రసన్న గారు ఇందాక చెప్పినట్టు అదే దాని అంతటా అదే వెళ్ళి అందరినీ పిక్ చేసుకుంది. ఆ రమేష్ డ్రామా లండన్ ఏం చెప్తాను ఇక్కడ గోవాలేదు ఇక్కడ అని చెప్పి సందీప్ గారికి అందరినీ ఒక్కొక్కరిని పిక్ చేసుకొని అది మజాక లాస్ట్ అండ్ ఫైనల్గా ఎక్కడ మా కొడక చెప్పి నన్ను ఒకటి గేమ్లో తీసుకొచ్చింది. సో ఎందుకంటే అందరికన్నా మజాకా ప్రాజెక్ట్లోకి లాస్ట్ వచ్చింది నేనే. సో అలా ఈ సినిమా స్టార్ట్ అయింది. తమ్ముళ్ళు చెప్తున్నా ఏమి ఎగురుతాయి? సీట్లు ఎగురుతాయి. సీట్లు కాదు, ఆ గేట్లు పగులుతాయి ఏమో డౌట్. ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత అంత కామెడీ ఉంటుంది సినిమా, ఎక్సలెంట్ ఉంటుంది. ఎవ్రీ సీన్ ప్రసన్న గారు ఎరగొట్టారు, డైలాగ్ ఒక రేంజ్లో రాసేసారు ఆయన. సో ప్రతి సీన్ అది ఇదని లేదు. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా రావు రమేష్ గారు అంశు గారు ఒక సీన్లో యాక్ట్ చేశారు. అలాగే రావు రమేష్ గారు మా పేరు రీతు గారు అసలు ఎక్సలెంట్ యాక్ట్ చేశారు. అలాగే మదర్ సెంటిమెంట్లో మా హీరో ఫైట్ ఉంటుంది, ఫైట్లో ఏడుపు వస్తుంది, అలా చేసాడు. ఎక్సలెంట్ చేశాడు నా హీరో. సో కాబట్టి పర్ఫార్మెన్స్ ఎవరికెవరు తగ్గలేదు. మూర్తి గారు ఏం మూర్తి గారు ఎవరిలాగా మర్చిపోతుంది కానీ మిమ్మల్ని మర్చిపోకూడదు, ఎందుకంటే మీరు నేను ఒకే ఊరు. కాబట్టి సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే మన నిజార్ నేను లోకల్ ఎంత అందంగా ఉంటుందో లడ్డూలాగా, ఈ సినిమా కూడా అదే విధంగా లడ్డూలా ఉంటుంది. బ్రహ్మాండమైన ఫోటోగ్రఫీ. ఇక భీష్మాచార్యుడు, మా పూజ్యుడు, మా ఆద్యుడు సాయి కృష్ణ ఆయన. సో అన్నిటికీ మించి ఈరోజు రాజదండ, నాకు రాజదండాన్ని ప్రసన్న గారు పరిచయం చేశారు. బట్టి విక్రమార్కుడు అంటారు కదా, అలాగా 2 నెలలు తిరిగాడు మా ఇంటి దగ్గర. పాపం 2 నెలలు ఇది ఎదురుంటే కాఫీ షాప్ రావడం, ఫోన్ చేయడం, సార్ ఒక్కసారి మాట్లాడాలి సార్, ఒక్కసారి మాట్లాడాలి సార్. ఆయన ఓపికగా నిజంగా చెప్పుకోవాలి. సో అంత ఓపికగా ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే తినాలో ఒక డైరెక్షన్ చేయించాలని ఆయన పట్టుబలం విక్రమార్కుడు తిరిగాడు. నిజంగా ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం
కంపల్సరీ మద్దతు మీకు ఇస్తుంది సార్. మీ బ్యానర్లో మీరు ఏ విధంగా అయితే పెద్ద డైరెక్టర్తో సినిమా చేయాలని కలగన్నారు, అలాగే ఒక పెద్ద సినిమా మీ బ్యానర్లో ఇది మిగిలిపోతుంది. డెఫినెట్గా మీరు ఒక పెద్ద ప్రొడ్యూసర్, దిల్రాజు అంత ప్రొడ్యూసర్ అవ్వాలని మనసుకుంటూ కోరుకుంటున్నాం. అలాగే అనిల్ గారు లేరు. సో అనిల్ గారు కూడా ఈ సినిమా ఎప్పుడైతే తిన్నాను చేస్తాను అన్నారు అనగానే ఉదయాన్నే ప్రసన్న గారిని నన్ను వాళ్ళ ఇంటికి పిలిపించారు. చాలా సంతోషం, హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఆయన కూడా. ఆయన మళ్ళీ ఎక్కడ చెప్పకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు అర్థం కాదు. జీ స్టూడియోస్ కూడా ఉంది, మళ్ళీ జీ స్టూడియోస్ కూడా ప్రొడ్యూసర్స్, అలాగే రియాన్స్ మంచి పాటలు ఇచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో గట్టిగా అడుగుతాం, అప్పుడు మాట్లాడుతున్నాం సినిమా గురించి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి మీ ఫ్యామిలీస్ అందరితో వెళ్తారు, 100% గ్యారంటీ. February 21 మేము ముందుకు వస్తుంది. ఎంజాయ్ చేయండి, అన్ని పగలగొట్టేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.